హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్. ఈరోజు మనం నా ఫేవరెట్ మూవీ అంజీలో ఒక సీన్ ఉంటుంది. అదేంటి అంటే చిరంజీవి గారు వచ్చేసేసి ఆత్మలింగాన్ని దాని ప్లేస్ లో పెట్టిన తర్వాత పైనుంచి వాటర్ పడే సీన్ అనమాట ఇది. ఓకే, ఆ పడేటప్పుడు చూడండి, ఆకాశంలోకి చూసినప్పుడు ఒక గ్లో లాంటిది వస్తుంది. ఓకే, దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి. ఓకే, ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎఫెక్ట్స్ లోకి వచ్చేసేసి పార్టికల్ ఇల్యూజన్ అనే దాన్ని దీనికైతే అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని ఉంది కదా, దీన్ని తీసుకుందాము. దాని మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు మనకి పార్టికల్ ఇల్యూజన్ అనేది లాంచ్ అవుతుంది అనమాట. ఓకే, లాంచ్ అయిన తర్వాత ఇందులో చూడండి, ఇక్కడ మనకి స్పార్కిల్ స్మోక్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే తీసుకుంటున్నాను. దాని మీద డబుల్ క్లిక్ అయితే చేశాను. చూడండి, ఇలా ఇక్కడ వస్తుంది. ఒకసారి దాన్ని ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఇది సైజ్ పెంచాలి లేదా జూమ్ చేసుకోవాలి అంటే కొంచెం పెద్దదిగా కనపడాలి కాబట్టి చూడండి, ఇక్కడ ఫ్లేమ్ వచ్చింది. అలాగే ఇమేజ్ లో కూడా మనకి కొంచెం బ్రైట్నెస్ గా కనపడుతుంది. సో ఓకే, చూడండి, ఇది ఇక్కడ కావాలి అనుకుంటే అక్కడ పెట్టుకోండి, లేదా మీరు కొంచెం పైకి జరుపుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి కలర్ అది సేమ్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇక్కడ నాకు స్మోక్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకే, ఇందులో మీకు చూడండి కలర్ ఓవర్ లైఫ్ అనేది కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. సో మీకు అక్కడున్న కలర్ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మీకు ఏదైతే కలర్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లేదు ఇది కొంచెం డార్క్ గా కనపడుతుంది అనుకుంటే అందులో లైట్ కలర్ తీసుకుందాం. ఆ వెనకున్న స్మోక్ అనేది ఇది అప్లై చేయండి. ఈ స్మోక్ అనేది గ్రే కలర్ లో కనపడుతుంది కదా, నాకు గ్రే వద్దు, ఇంకా వేరే కలర్ కావాలి అనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ కలర్ చూస్ చేసుకొని వైట్ కావాలి అనుకుంటే వైట్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం బ్రైట్ గా కనపడుతుంది. ఓకే, ఇలా సేమ్ ఇలాగే వస్తుంది అందులో కూడా, అంజీ మూవీలో కూడా. జస్ట్ అప్లై అనండి. ఓకే, మీకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కదా, అందులో చూడండి ఈ కలర్ కూడా చేంజ్ కావాలి అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే మీకు సరిపోతుంది. ఈ సేమ్ ఇలానే వస్తుంది అనమాట అక్కడ అంజీ మూవీలో కూడా. ఓకే, చూడండి, ఇక్కడ మీకు షేప్ ఇమేజెస్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు షేప్ ఇమేజెస్ ని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఇక్కడ మనకి ఫస్ట్ ఇది డిఫాల్ట్ గా ఉంది. లేదు నాకు ఇది కావాలి అనుకుంటే జస్ట్ అప్లై అనండి. వాటిలో డిఫరెన్సెస్ వచ్చినాయి చూడండి ఒకసారి. ఓకేనా, అంటే మన అవసరానికి తగ్గట్టు ఇందాక ఉన్నదే సరిపోతుంది ఈ మూవీకి, ఈ సీన్ ప్రకారం అయితే. ఓకే, లేదు నాకు వేరే ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేసుకోవచ్చు. చూడండి, ఆకులు పడుతున్నట్టు ఇలా డిఫరెంట్ గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. దీనికి ఈ సీన్ వరకు అయితే ఇది డిఫాల్ట్ గా సరిపోతుంది. ఈ సీన్ వరకు అయితే ఇది సరిపోతుంది. తీసుకొని జస్ట్ అప్లై చేయండి. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, అలాగే ఇందులో ఈ స్పార్కిల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఆ స్పార్కిల్స్ అయితే తగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు సైజ్ ఓవర్ లైఫ్ అని కనబడుతుంది కదా. ఓకే, ఆ లైఫ్ ని నేను తగ్గించేశాను. ఆ స్పార్కిల్ యొక్క సైజ్ కూడా తగ్గిపోయింది. ఓకే, లేదు నాకు ఇంకా కొంచెం తగ్గాలి అనుకుంటే ఆ స్పార్కిల్ యొక్క సైజ్ ని తగ్గించేసుకోవచ్చు. అప్పుడు చూడండి, అప్పుడు మీకు ఓన్లీ ఎఫెక్ట్ మాత్రమే, స్పార్కిల్స్ లేకుండా ఎఫెక్ట్ మాత్రమే మీకు అలాగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు మన అంజీ మూవీలోని వాటర్ పడేది మళ్ళీ డిఫరెంట్ గా వస్తుంది, వాటర్ పడే ముందు ఇలా వస్తుంది అనమాట. సో ఇలా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏది స్పార్కిల్ స్మోక్.
ఓకే, ఆ స్పార్కిల్ స్మోక్ ని తీసుకొని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఫైల్లోకి వెళ్ళి సేవ్ ప్రాజెక్ట్ చేసుకోండి. సేవ్ ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాత దీని అయితే క్లోజ్ చేసేసి చూడండి, మళ్ళీ స్టార్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి చూడండి పార్టికల్ ఇల్యూజన్ అయితే ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, మనం ఫైల్ ఓపెన్ రీసెంట్ దీన్ని ఓపెన్ చేసుకున్నాము. ఎఫెక్ట్ అదో కాదో ఒకసారి చెక్ చేసుకోండి, అదే ఎఫెక్ట్. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మీరు ఫైల్లోకి వెళ్ళి రెండర్ ప్రాజెక్ట్, ఓకే, మీకు కావాల్సిన చోట దాన్ని రెండర్ అయితే ఇచ్చేసేయండి. స్టార్ట్ రెండర్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ స్టార్ట్ రెండర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే రెండర్ అయిపోతుంది. దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక బీబీసీ పార్టికల్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెండర్ పెట్టున్నాం కదా, చూడండి ఇదే కదా మనం పెట్టింది. దీన్ని డ్రాగ్ చేసి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు సైజ్ అడ్జస్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకొని స్కేల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.